హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు నేరుగా మృత్యువు లేకుండా వరాన్ని కోరితే బ్రహ్మ ఇచ్చేటట్లేడు. అందుకని చెప్పి మనిషి చేత గాని, జంతువు చేత గాని, దేవతల చేత గాని, దానవుడి చేత గాని, ఇంటి లోపల గాని, ఇంటి బయట గాని, ఆకాశంలో గాని, భూమి మీద గాని ఏ అస్త్రము చేత గాని నేను సంహరింపబడకూడదు అని తెలివైన వరం కోరుకున్నాడు. అంటే భగవంతుడు ప్రపంచానికి ఒక సత్యాన్ని తెలియపరచుకోవాలనుకున్నాడు. ఏంటంటే, ఒరే మీరెంత తెలివిగలవాళ్ళైనా మిమ్మల్ని తలదన్నే తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి. ఎందువల్లంటే మీ తెలివికి కూడా సోర్స్ నేనే కదా. నేను చాలా తెలివైనటువంటి వరాన్ని కోరుకున్నాను, ఇంకా నాకు మృత్యువే లేదు అనుకున్నాడు. భగవంతుడు ఏంటి అంటే మోసగాళ్ళకు మోసగాడు. ఆయన వాడు అడిగిన వరాలకన్నిటికీ కూడా భిన్నమైనటువంటి రూపంలో వచ్చాడు. కోరిన వరానికి అతీతంగా వచ్చాడు భగవంతుడు. నరసింహ, నేను ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడకూడదు. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప మీద. ఆకాశంలో సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు. నా తొడల మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాను. పగలు కాదు, రాత్రి కాదన్నాడు. సో భగవంతుడు కరెక్ట్గా ఆ సూర్యుడు అస్తమించే సమయంలో ద్విసంధ్య అంటారు. దాన్ని పగలని చెప్పలేము, రాత్రి చెప్పలేము. సాయం సంధ్య వేళ నేను సంహరిస్తాను. ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు యుద్ధం చేస్తాడు అంటే రౌద్ర రసాన్ని అనుభవించడం కోసం. సో వాడు కోరుకున్నటువంటి కోరికకి అసలు వాడి ఊహకు అందనటువంటి ప్రక్రియలో భగవంతుడు ఆ వరానికన్నా అతీతమైనటువంటి ఎత్తుగడలో వచ్చి సంహారం చేశాడు.